యేసుక్రీస్తు పునరుత్థానం వల్ల కలిగిన 14 ఫలితములు. 1. ఆయన యందు విశ్వాసముంచిన మనము పాప విముక్తి కలిగి నీతిమంతులుగా తీర్చబడితిమి. రోమా 4వ అధ్యాయం 24వ వచనం. 2. ప్రస్తుతం విశ్వాసులకు గల బలమునకును శక్తికిని క్రీస్తు పునరుత్థానము హామీ అయి ఉన్నది. ఎఫెసీ 1వ అధ్యాయం 17వ వచనం, 2వ అధ్యాయం 10వ వచనం. 3. విశ్వాసుల ప్రయాసమునకు క్రీస్తు పునరుత్థానము హామీ అయి ఉన్నది. 1 కొరింథీ 15వ అధ్యాయం 58వ వచనం. 4. విశ్వాసులమైన మన పునరుత్థానమునకు హామీ అయి ఉన్నది. 2 కొరింథీ 4వ అధ్యాయం 14వ వచనం. 5. విశ్వాసుల శరీరములు క్షయమైనవిగా విత్తబడి అక్షయమైనవిగా లేపబడును. 1 కొరింథీ 15వ అధ్యాయం 42వ వచనం. 6. అవి ఘనహీనమైనవిగా విత్తబడి మహిమగలవిగా లేపబడును. 1 కొరింథీ 15వ అధ్యాయం 43వ వచనం. 7. అవి బలహీనమైనవిగా విత్తబడి బలమైనవిగా లేపబడును. 1 కొరింథీ 15వ అధ్యాయం 43వ వచనం. 8. అవి ప్రకృతి సంబంధమైన శరీరములుగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరములుగా లేపబడును. 1 కొరింథీ 15వ అధ్యాయం 44వ వచనం. 9. క్రీస్తు పునరుత్థానము ఆయనకు గల దైవత్వమును నొక్కి పలికినది. అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 10వ వచనం, రోమా 1వ అధ్యాయం 4వ వచనం. 10. పునరుత్థానం వలన క్రీస్తును దేవుడు అధిపతిగాను రక్షకునిగాను హెచ్చించెను. ఫిలిప్పీ 2వ అధ్యాయం 9వ వచనం నుండి 11వ వచనం. అపోస్తుల కార్యములు 5వ అధ్యాయం 30వ వచనం, 31వ వచనం. 11. పునరుత్థానం వలన క్రీస్తును దేవుడు సంఘమునకు శిరస్సుగా నియమించెను. ఎఫెసీ 1వ అధ్యాయం 19వ వచనం నుండి 23వ వచనం. 12. క్రీస్తు పునరుత్థానము పాపికి ఒకానొక దినమున తీర్పు జరుగునని హెచ్చించుచున్నది. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 31వ వచనం. 13. క్రీస్తు పునరుత్థానము సాతానును శాశ్వతంగా నాశనం చేయును. హెబ్రీ 2వ అధ్యాయం 14వ వచనం మరియు ప్రకటన 20వ అధ్యాయం 10వ వచనం. 14. క్రీస్తు పునరుత్థానం ద్వారా ఆరాధన దినము శనివారం నుండి ఆదివారంనకు మార్చబడినది. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 7వ వచనం, 1 కొరింథీ 16వ అధ్యాయం 2వ వచనం.